ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో భాగంగా రంపచోడవరం టికెట్ నూతన అభ్యర్థి మిర్యాల శిరీషాదేవికి ఇవ్వడంతో సంబరాలు మిన్నంటాయి. బాణాసంచా కాల్చారు. అటు తనకు టికెట్ కేటాయించిన నారా చంద్రబాబు, లోకేష్ కు శిరీష కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వెంకటేశ్వర గారికి మన జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ఈ విధంగా తాకట్టు పెట్టేసి కొన్ని కోట్ల రుణాలు తీసుకుంటా ఉన్నాడు. ఇంకా ప్రజలమైనటువంటి మనం ఇంకా ఇలాంటి అరాచకాలు ఇంకెన్ని చూడాలో, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈయన యొక్క అరాచక పాలనలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యులు ఉన్నారు. అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వెన్నంటి ఉండి ఒక పెద్ద కొడుకులా ఉండి ఆయనకి కష్టకాలంలో తోడుగా ఉండి నడిపించారు. ఆ విధంగా మన జనసేన పార్టీతో కూడా పొత్తుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన యొక్క మన పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు ఏంటంటే ఎన్ని తక్కువ సీట్లు ఇచ్చినా సరే ఆయన మనస్ఫూర్తిగా స్వీకరించి నాకు ఎటువంటి ఒక సీఎం అవ్వాలనే ఆశ లేదు, కేవలం రాష్ట్రం బాగుపడితే చాలు, ప్రజలు బాగుపడాలి, రాష్ట్రం బాగుండాలి, సంక్షేమం కలిగి ఉండాలన్న ఉద్దేశం మీద ఆయన తగ్గించుకొని అంత గొప్ప మనసు ఎన్ని సీట్లు ఇచ్చినా సరే ఓకే చెప్పారు. అందుబట్టి కూడా ఆయనకి ఎన్ని నమస్కారాలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మనం ప్రస్తుతం మన రాష్ట్రంలో ఒక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిని ఉంది. ఒక కంపెనీ రాలేదు. తెలుగుదేశం పార్టీ వెంకటేశ్వర గారికి మన జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ